వెల్కమ్ టు కథా మాధుర్యం. బాలగంగాధర్ తిలక్ గారు రాసిన తిలక్ కథల నుంచి మరొక కథ పేరు నల్లజర్ల రోడ్డు. నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు. అవధాని గారు ఇలా అనేటప్పుడు మేమందరం పక్కుని నవ్వాం. కొవ్వొత్తి దీపం వెలుతురో ఆయన గడ్డంలోని తెల్ల వెంట్రుకలు వెండి దారాల్లా మెరిసాయి. చంద్రుడు వెన్నెల ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం, కానీ ఒక్కొక్క పరిస్థితుల్లో ఎంత భయపడతాయో మీకు తెలీదు అన్నారు మళ్ళీ. చెప్పండి, మీరేదో కథ చెప్తారని తెలుస్తూనే ఉంది, వినటానికి సిద్ధంగా ఉన్నాం అన్నాను నేను. ఈ రాత్రికి ఇంకా లైట్లు రావు, ఎక్కడో తీగ తెగిపోయి ఉంటుంది అన్నాడు నారాయణ. తోటంతా చీకటైపోయింది అన్నాడు నెర్వస్గా ఆచారి. అస్థిమితంగా చేతి వేళ్లతో బల్ల మీద ఆదితాళం వేస్తున్నాడు. ఇంకా కొవ్వొత్తులున్నాయా అండి అని అడిగాను. అవధాని గారు తల ఊపారు, ఉన్నాయన్నట్టు. ఈ తోటలో మీ బంగ్లా, మీరు చేసిన విందు, మర్చిపోలేం అన్నాడు నారాయణ. ఊరికి ఇంత దూరంగా ఈ తోట ఉండడమే అంత బాగాలేదు అన్నాడు ఆచారి. చెప్పండి కదా అన్నాను నేను. కదా నిరసనగా చూశాడు అవధాని గారు. అదే మీ చిన్నప్పుడు జరిగిన సంఘటన అని సర్దుకున్నాను. అవధాని గారు కవి కాదు, కథకుడు కాదు, జీవితాన్ని నిండుగా సూటిగా జీవించిన మనిషి. హృదయము, చమత్కారము, ఆలోచన ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా, విరుద్ధంగా బాగా డబ్బులున్నవాడు. ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఏరూరులో చూసుకోవాల్సిన పనంతా అయిపోయింది. ప్లేడర్ గారు పక్కలు ఏర్పాటు చేయిస్తానన్న వెనక కారు స్టార్ట్ చేశాడు రామచంద్రం. 10 గంటలు దాటింది రాత్రి. నాగభూషణం మావయ్య నేను వెనకాల సీట్లో కూర్చున్నాం. ప్లేడర్ గారు కారు దగ్గరికి వచ్చి నా మాట విన్నారు కాదు అన్నారు. అబ్బే ఎంతసేపండి, సరిగ్గా తొక్కితే 1 గంటన్నరలో తణుకులో పడతాం, మీరేమి ఇదవ్వకండి అన్నాడు రామచంద్రం. కలెక్టర్ గారి ఇంట్లో పెళ్లి సరిగా ఉదయం 7 గంటలకి. నా మీద, రామచంద్రం మీద భరోసా వేసుకుని కూర్చున్నారు కలెక్టర్ గారు అన్నాడు నాగభూషణం మావయ్య. అమ్మమ్మ ఎంత మాట, కలెక్టర్ గారి ఇంట్లో శుభకార్యం అంటే వేరే చెప్పాలా అన్నారు ప్లేడర్ గారు. యావద్విషయాన్ని గ్రహించిన వారే. కారు సాగింది. అప్పటికి నాకు 18 ఏళ్ళు. అప్పటికి మీరెవరు పుట్టుండ్రు అన్నారు అవధాని గారు మా అందరికేసి చూసి. అటువంటి ప్రమాదం సంభవించే సూచనలు కూడా వాతావరణంలో ఉండి అన్నాడు నారాయణ. తోటలో గలగల చప్పుడైంది. ఆచారు ఉలిక్కిపడి దొంగలేమో అన్నాడు. పక్షులు చెట్టులో కదులుతున్నాయి అంతే అన్నారు అవధాని గారు. కథలోకి రండి అన్నాను నేను. అంటే కోపంగా చూశారు అవధాని గారు. అదేనండి మీ చిన్నప్పటి. అవధాని గారు చిన్నగా నవ్వి గెడ్డం చేతో ఒకసారి సవరించుకున్నారు. కొంచెం ముందుకు వంగి ఇలా చెప్పారు. 6 మైళ్ళు వచ్చేటప్పటికి కారు ఆగిపోయింది. రామచంద్రం దిగి బ్యానెట్ చూశాడు. వేదవ కారులా ఉంది, నడిచి వెనక్కి వెళ్ళిపోదాం పద, ఎందుకైనా మంచిది అన్నాడు నాగభూషణం మావయ్య. అర్జునుడు గాంధీవాన్ని తిట్టినా సహిస్తాడేమో కానీ నా కారుని తిడితే మాత్రం నేను ఊరుకోను. అసలు ఇంజిన్ లాంటిది ఇండియాలోనే ఉండదు అన్నాడు రామచంద్రం. అందుకే 6 మైళ్ళకే ఆగిపోయింది మావయ్య విసుగ్గా అన్నాడు. డొక్కు కార్లు కొనకరా అంటే వినవు. సెకండ్ హ్యాండ్వి కొనాల్సిన కర్మ నీకేమొచ్చింది? మన మాట ఎలాగున్నా వీడిని కూడా మనతో తీసుకొచ్చాం. వీడి కర్మ. 8 గంటలకు పడుకోకపోతే మా అక్కయ్య 8 మంది డాక్టర్ని ఒకేసారి పిలిచి చూపెడుతుంది అన్నాడు నన్ను ఉద్దేశించి. ఏం భయం లేదు మావయ్య, రాత్రి కాళ్ళలో ప్రయాణం చేయడం నాకు సరదా అన్నాను నేను. రామచంద్రం మా ఊళ్ళో పెద్ద టెన్నిస్ ఛాంపియన్. పొడుగ్గా, బలంగా, హుషారుగా ఉంటాడు. మా ఊరి క్లబ్కి సహాయ కార్యదర్శి, సేవా సదనానికి గౌరవాధ్యక్షుడు. ఆ సదనం ఏమిటో, ఏం చేసేదో ఇప్పటికీ నాకు తెలియదు. ఇటువంటి సంస్థల ప్రత్యేకత అదే కాబోలు. రామచంద్రానికి కాలు ఒడిన పెద్ద మేడుంది. మేడలో అతనికి ఒక భార్య, కుమారరత్నం కూడా ఉన్నారు. అతను భార్యను ఎక్కువ ప్రేమిస్తాడో, భార్య పేరు మీద ఆమె తండ్రి రాసిన ఇచ్చిన 34 ఎకరాలను ఎక్కువ ప్రేమిస్తాడో తెలియక తేలక జిజ్ఞాసులు చాలామంది బాధపడేవారు పాపం. మా నాగభూషణం మావయ్యకి వరుసకి బావ అవుతాడో బావమరిది అవుతాడో ఇటువంటి బోగట్ట నాకు సరిగా తెలీదు, మా ఆవిడికి తప్ప. అసలు నాగభూషణం నాకు వేలు విడిచిన మేనమామ. అందరం ఒకే ఊళ్ళో ఉండడము, రాకపోకలు, శుభకార్యాలు, మంచి చెడ్డల్లో ఒకరినొకరు ఆదుకోవడము, ఇలాంటి వాటి వలన ఈ కుటుంబాలన్నింటికీ చనువు, గాఢ స్నేహము ఏర్పడ్డాయి. నాగభూషణం కూడా ఊళ్ళో చెప్పుకోదగినవాడు. ఎంఏ చదివాడు, పెద్ద కల్ప వ్యాపారం నడుపుతున్నాడు. ప్రతి ఏడాది భగవద్గీత మీద, ఉపనిషత్తుల మీద పెద్దవాళ్ళని పిలిపించి ఉపన్యాసాలు ఇప్పిస్తుంటాడు. కట్టడం ఎప్పుడూ ఖద్దరే కానీ జిల్లా బోర్డు ప్రెసిడెంటు ఏ పార్టీ అయితే ఆ పార్టీలోనే బలపరుస్తాడు. దివ్యజ్ఞాన సమాజానికి ఉపాధ్యక్షుడు. ఊళ్ళోకి కలెక్టర్ వచ్చినా, మంత్రి వచ్చినా ఇతని ఇంట్లోనే మకాం. కారు బాగుపడిందండి అన్నాడు నారాయణ మధ్యలో అడ్డొచ్చి.
ఆ రామచంద్రం కారు చుట్టూ 2 సార్లు ప్రదక్షిణం చేశాడు. కొంతసేపు గొణుక్కున్నాడు. కారు కింద మీద ఏవో పరీక్ష చేశాడు. చివరికి ఆల్ రైట్ అంటూ కారులో కూర్చున్నాం. కారు సాగింది. ఎర్రని పొడుగాటి రోడ్డు మీద కారు వెళ్తుంటే చల్లని గాలి మొహానికి కొడుతోంది. ఇటు అటు పంట చేలు. కారు లైట్ల కాంతిలో నెంబర్లు వేసిన మైలురాళ్ళు ఒక్కొక్కటే జారిపోతున్నాయి. నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాల్లాగా నక్షత్రాలు మెరుస్తున్నాయి, మండుతున్నాయి. చీకట్లో ప్రకృతి గాంభీర్యం వహిస్తుంది. దేవుళ్లాంటి అనిర్వచనీయమైన శక్తి సన్నిహితంగా ఉన్నట్టుంటుంది. మావయ్య నన్ను బిఏ ఎక్కడ చదువుతావని అడుగుతున్నాడు. మద్రాసులో అని చెప్పాను. లజ్ కార్నర్కి దగ్గరలో అతనికో థియాసఫిస్ట్ మిత్రుడు ఉన్నట్ట. అతని దగ్గరుండి చదువుకోమని, హాస్టల్లో ఉంటే పాడైపోతానని చెప్తున్నాడు. రామచంద్రం మధ్య మధ్య రాజమండ్రి శంకరం టెన్నిస్ ఆటలో ఉండే లోపాలను గురించి చెప్తున్నాడు. మిక్స్డ్ డబుల్స్ ఆడుతుందిట. ఆవిడెవరు? మావయ్య అడిగాడు. మిస్ శర్మిష్ట. బాగుంటుందా? ఆవిడ ఆట రెండూను అంటూ మావయ్య నవ్వాడు. దోబిచర్లో వస్తున్నాం అన్నాడు రామచంద్రం. అక్కడక్కడ 2-3 పాకలు, గుడిసెలు చీకట్లో ముడుచుకుపోయి ఉన్నాయి. ఒక బండి దగ్గర 2 మనుషులు తల్లకు పాగాలు చుట్టుకుని జమిలి దుప్పట్లు కప్పుకుని చుట్టలు కాల్చుకుంటూ కూర్చున్నారు. ఊరి ఎక్కడో లోపలికుంది. ఇప్పట్లాగా అప్పటికి పల్లెటూరులోకి నాగరికత ప్రవేశించలేదు. ఈ 25 ఏళ్లలో ఎంత అద్భుతమైన మార్పు వచ్చిందో మీకు తెలీదు. మీకు ఆ రోజులు తెలియవు. విద్యుత్ శక్తి అంటే గ్రామీణులకు ఏమిటో కూడా తెలియదు. ఏదూరు నుంచి తణుకు వెళ్లే రోడ్ని గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. రాత్రి 8 దాటాక ఈ రోడ్డు సురక్షితం కాదు. నిర్జనంగా చీకట్లో నిశ్శబ్దంగా నిద్రపోతుండేది. ఇప్పుడు చూడండి, నిమిషానికి ఒక లారీ వస్తూ వెళ్తూ ఉంటుంది. ప్రతి గ్రామం నుండి కూరలు, పసుపు, మిర్చి మొదలైనవి ఎగుమతి అవుతున్నాయి. ఈ దోబిచర్లో ఇప్పుడు ఒక డేరా సినిమా కూడా ఉంది. గ్రామీణులు ఈనాడు చుట్టల కన్నా సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నారు. మొన్న కారులో వస్తూ చూశాను. వెంకటరామనగూడెంలో బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నట్టు పెద్ద బోర్డు రాసుంది. పొడుగున కాగితపు జెండాలు కట్టివేశారు. అక్కడ 2 న్యూ మోడల్ కార్లు కూడా ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం ఉన్న స్థితికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం చాలా తీవ్రమైంది. సాధారణంగా 2 దశాబ్దాల్లో ఇంత మార్పు ఎక్కడా చరిత్రలో జరగదు. కానీ ఒక్కుమ్మడిగా భూస్వామ్య వ్యవస్థ మీదకి పారిశ్రామిక విప్లవము, సైన్సు పరిణామ ప్రయోజనము దాడి చేసినప్పటికీ పాతవి విచ్ఛిన్నం చేస్తూ నవీన లోకం కఠినంగా స్థిరపడుతోంది. ఈ తీవ్ర వేగానికి తట్టుకోలేక మనుషులు, సమాజము తమ చుట్టూ గోడలను కట్టుకుని లోపల దాక్కుంటారు. దేశానికి ఏదో కీడు మూడిందని గోల పెడతారు. మీరు కథను ఆఫ్ చేశారు అని జ్ఞాపకం చేశాడు నారాయణ, అవధాని గారి ఉపన్యాస ధోరణి కొంచెం భయపడి. అవును, కథ అయిపోయింది. ఎందుకంటే కారు కూడా సడన్గా అక్కడ ఆగిపోయింది అన్నాడు అవధాని గారు చిన్నగా నవ్వుతూ. కొవ్వొత్తు అయిపోయిందండోయ్ అన్నాడు ఆచారి. వాడి చూపు దానిమీదే ఉంది మొదటి నుంచి. అవధాని గారు సొరుగులోంచి ఒక కొవ్వొత్తి తీసి వెలిగించారు. ఇంకా ఒక్క కొవ్వొత్తి మాత్రం ఉంది, ఇది కాక అన్నారు. చచ్చాం అన్నాడు ఆచారి. ఎందుకురా అంత భయం ప్రశ్నించాడు నారాయణ. నాకు చీకటంటే పడదు అన్నాడు ఆచారి దిగులుగా, తోటలో పేరుకుని ముద్దకట్టిన చీకటిని చూసి. ఇంతలో ఏదో వికృతంగా సన్నగా కోత వినబడింది. ఆచారి భయంతో చటుక్కుని లేచి, ఏమిటది అవధానులు గారు అని అడిగాడు. నక్కలు. మీ తోటలో నక్కలు కూడా ఉన్నాయా అండి? తోటలో కాదు, శ్మశానంలో ఉంటాయి. శ్మశానమా? ఆచారి గొంతు తడబడింది, వణికింది. అవును, తోటకి అవతల కాస్త దూరంలో ఉంది. అవధాని గారు తాపీగా జాగ్రఫీ మాస్టరు తూర్పున బంగాళాఖాతము, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నవి అని చెబుతున్నట్టు నిర్లిప్తంగా అన్నారు. నోర్మయ్య ఆచారి, ఇంత వయసు వచ్చి కూడా ఇంతమంది ఉండగా కూడా ఏమిటి భయం? నవ్వుతారు ఎవరైనా వింటే అన్నాడు నారాయణ కోపంగా. నాకు దెయ్యాలంటే తెగ భయం. అయితే హిహి నెర్వస్గా నవ్వాడు ఆచారి. ఈసారి బల్ల మీద ఆద్దాలం తొందరగా వేస్తున్నాడు. నక్కల కోతలు అప్పుడప్పుడు ఘోరంగా వినపడుతూనే ఉన్నాయి. చెప్పండి అన్నాను నేను అవధాని గారితో. రామచంద్రం విసుగ్గా కారులోంచి దిగాడు. మొదటి నుంచి నువ్వు అపశకున మాట్లాడుతున్నావు, అందుకే అభిమానవతైన నా ఫోర్డు మారం చేస్తోంది అన్నాడు నాగభూషణంతో. బ్యానెట్ తీసి పరీక్షించాడు. సరిగ్గా కనబడడం లేదు ఈ గుడ్డి వెన్నెల్లో అన్నాడు. ఇంతవరకు వెన్నెలు ఉన్నట్టు మాకు కనిపించనే లేదు. ఆకాశం మీదకి చూశాను. జేగు రంగుగా ఉన్న చంద్రుడి మీద పల్చని మబ్బులు తారాడుతున్నాయి. రామచంద్రం చుట్టలు కాల్చుకుంటూ కూర్చున్న ఆసాములను పిలిచాడు. కొంచెం అగ్గిపుల్ల గీస్తారా, కారు ఆగిపోయింది అని అడిగాడు. వాళ్ళు కుతూహలంగా ఒక్కొక్కటే అగ్గిపుల్ల గీస్తుంటే ఆ వెలుగులో ఏదో మరమ్మత్తు చేశాడు రామచంద్రం. థ్యాంక్స్ అంటూ కారెక్కి కూర్చున్నాడు స్టీరింగ్ దగ్గర. ఏ ఊరు వెళ్తున్నారు బాబు అన్నాడు ఒక ఆసామి. తణుకు అన్నాడు నాగభూషణం. చాలా దూరం, జాగ్రత్త బాబు, అడవిలో ఏదో చిరతపులి కనిపిందని చెప్పుకుంటున్నారు. అలాగే అలాగే అని కారు స్టార్ట్ చేశాడు రామచంద్రం. కారు సాగింది.
నాకేదో భయంగా ఉంది. అడవంటే ఏమడి మావయ్య అని అడిగాను. అదేరా నల్లజర్ల అడవి, ఉదయం వస్తుంటే నీకు చూపించలేదు అన్నాడు మావయ్య. అవును, గూడెం దాటాక మైళ్ళ కొద్దీ రోడ్డుకి రెండు వైపులా అడవి పరుచుకునుంది. వందల కొద్దీ కొండముచ్చులు రోడ్డు కడ్డంగా సభలు తీర్చి మా కారు సమీపించగానే కిచకిచ చేస్తూ పరిగెత్తేవి. పగటివేళ సూర్యరశ్మిలో ఆ ఆకుపచ్చని అరణ్యం ఎంతో మనోహరంగా ఉంది. నోరులేని తెలివిలేని వృక్షకోటి మౌన సౌహార్దంతో హాయిగా గుబురుగా స్వేచ్ఛగా ఉన్నట్టుంది. అయితే చిరుతపులి ఉందంటావా మావయ్య అన్నాను నేను. ఆ చిరుతపల్లి లేదు, గిల్లి లేదు. ఆ పల్లెటూరు వారు ఊరికే ఇలాగ పుకార్లు వేస్తుంటారు. అబ్బాయి, ఇది ఇంగ్లీష్ వాడి రాజ్యం రా, వాడి తుపాకీ ముందు సింహాలు పులులు నిలుస్తాయట్రా అంటూ రామచంద్రం ఏదో చెప్తున్నాడు. కానీ కారు ఇంజన్లోంచి ఏదో పెద్ద స్వరం బయలుదేరి గొంతును వెనపడి కూడా చేసింది. ఇదేం జబ్బురా, వెదవ కారుకి మళ్ళీ ఆగిపోతుందేమో అన్నాడు నాగభూషణం భయంగా. ఇది మీ కాలంలో లాగా రెండేళ్ల బండి కాదురా నా భూషణం, ఫోర్డ్ ఇంజన్. ఇలాగ చప్పుడైతే ఇంజన్ మంచి బలంతో ఉందన్నమాట అంటూ రామచంద్రం ఎక్సెలరేట్ మీద కాలు నొక్కాడు. కారు రయ్యమని చీకట్లో దూసుకుపోతోంది. నాకు ఏదో సరదాగా థ్రిల్లింగ్గా ఉంది. ఆ చిరుతపులి గొడవ మాత్రం మధ్య మధ్య భయపడుతూనే ఉంది. చూసావా, ఒక్క పెట్టు కూడా మైళ్ళు కొద్ది వెళ్ళినా కనబడదు. ఈ చెట్ల చాటుని దొంగలు గుంపులుగా దాక్కుని పల్లెటూరి ప్రయాణికుల్ని దోచుకునేవారు ఇది వరకులో అన్నాడు మావయ్య. గత చరిత్ర నా కళ్ళ ముందు లీలగా ఆడింది. ఇలాగ రోడ్లు అవి ఉండేవి కావు. అక్కడక్కడ ఓ పల్లెటూరు ఉండేది. ఏ కాకతీయులో చాణక్యులో పాలిస్తూ ఉండేవారు. అప్పుడు దేశంలో వీరులు, వీరవనితలు, బందిపోట్లు, దొంగలు, మట్టి రోడ్లు, పులులు, ఎలుగుబంట్లు, స్థిరమైన నమ్మకాలు, సంప్రదాయాలు అన్నీ ఉండేవి. ఇప్పుడు రోడ్లు, టెలిగ్రాఫ్ తీగలు, పోలీసులు అన్నీ వచ్చి దొంగల్ని, క్రూరముగాల్ని నాశనం చేశాయి. వీటితో పాటు వీరవరులు, స్వధర్మ నిరతులు కూడా మాయమైపోయారు. అడవి వచ్చేసింది. ఇది దాటితే ఇంకా 15 మైళ్ళు తణుకు అన్నాడు రామచంద్రం. నాగభూషణం జవాబు ఇవ్వలేదు. వెనక్కి జారబడి నిద్రపోతున్నాడు. నువ్వు నిద్రపోతున్నావా ఏమిట్రా అన్నాడు రామచంద్రం నన్ను ఉద్దేశించి. లేదు అన్నాను నేను దట్టంగా అలుముకుపోయిన అడవిని చూస్తూ. అడవి మధ్య నుంచి రోడ్డు ఒక రాక్షస సీమంతంలాగా ఉంది. అడవిలో అంతా కట్టిక చీకటి ఉన్నట్టుంది. ఇంజన్లో ఏదో టప్మని పేలినట్టయింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు. కారు ఓ గంతేసి ఆగిపోయింది. ఏమైంది అన్నాడు నాగభూషణం. రామచంద్ర మాట్లాడకుండా దిగి ఇంజిన్ పరీక్ష చేశాడు. సరిగ్గా కనబడడం లేదు అంటూనే పరీక్ష చేస్తున్నాడు. కీచురాల కోతలు ఉచ్చ స్వరలో వినపడుతున్నాయి. నాగభూషణం కూడా దిగాడు. కంగారుగా అన్నాడు, ఏం బాగుపడుతుందా అని అడిగాడు. రామచంద్రం మాట్లాడకుండా వెనక సీటు కింద నుంచి కొంత సామాగ్రి తీసుకుని పనిలో పడ్డాడు. చిరుతపులి ఈ అడవిలోనే ఉంది అన్నాను నేను. మావయ్య ఉలిక్కిపడి ఎక్కడా అని ఒక గంతేశాడు. వేదవ, సడన్గా అలా అన్నవేమిట్రా అన్నాడు కోపంగా. రామచంద్రం పనిముట్లు టిక్కుటిక్కుమని చప్పుడు చేస్తున్నాడు. శ్రమ వలన అతని బరువైన ఊపిరి చప్పుడు కూడా వినబడుతోంది. మధ్య మధ్య ఎండుటాకుల్లో గలగలమని చప్పుడు, పక్షుల కోతలు, కిచకిచలు, ఎన్నింటినీ మించిన భయంకరమైన నిశ్శబ్దం. తెల్లవారితే కలెక్టర్ గారింట్లో పెళ్ళి. స్వాగతం చెప్పుకున్నాడు మావయ్య. నువ్వేం చదివిస్తున్నావు అన్నాడు రామచంద్రం. నేను వెళ్ళలేకపోతే ఎంత అబాస అవుతుంది అన్నాడు భూషణం. చిరుతపులి మనుషులు తింటుందా మావయ్య? చిన్నవాడినైనా నాకు ఒక పక్క భయం, మరొక పక్క కుతూహలం. ప్లేడర్ గారు పక్కలు వేయిస్తానన్నారు, వినలేదు. కర్మం. మళ్ళీ భూషణం మావయ్య స్వాగతం. ఏదో చెప్పలేని భయం అందరిలో. వెన్నెల మరి కాస్తొచ్చింది. ఆకాశం మీద చంద్రుడు ఎర్రగా ఉన్నాడు. అసహ్యంగా మానని పెద్ద ప్రణంలా ఉన్నాడు. నోరు చెక్కిళ్ళు పెరికివేసిన శిరస్సులా ఉన్నాడు. వలయంలోంచి కొంత భాగం ఊడిపోయి ఉన్నాడు. నాకు చంద్రుని చూడగానే మొదటిసారిగా భయం వేసింది. అనంతమైన శూన్యంలో నీరసంగా నిగూఢంగా ఉన్న అడవిలో చంద్రుడు ఏదో విపత్తుకు సూచనలా, దుశ్శకనంలా అనిపించాడు. వెలవెలిపోతున్న వెన్నెలు కూడా కాష్టభస్మంలాగా భయపెడుతోంది. అరగంట గడిచింది. రామచంద్రం పట్టుదలగా ఇంజన్తో తిప్పలు పడుతున్నాడు. కారు బాగుపడదు. ఈ రాత్రి అంతా ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందే అన్నాడు నాగభూషణం. కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు, వద్దురా, ఈ కారులో ప్రయాణం అంటే విన్నావు కాదు, మా ప్రాణాలు తీయడానికే వచ్చింది కర్మం. రామచంద్రం సహనం కోల్పోయి, అబ్బ చంపకో, వెదవగాల, నువ్వు బాగుపడపోతే నువ్వు కారులో ఎక్కి స్టీరింగ్ దగ్గర కూర్చో, నేను తాడేపల్లిగూడెం వరకు తోస్తాను, నీ ప్రాణానికి నా హామీ, సరేనా అని అరిచాడు. మనుషుల గొంతులకి రోడ్డు వారినున్న చెట్లలో కలకలం రేగింది. ఒక్క క్షణం సద్దు అణిగింది. రామచంద్రం లేచి రేగిన జుట్టును వెనక్కి తోసుకుని, ఆఖరి ప్రయత్నం చేస్తాను, ఒక లావుపాటి కర్ర ఉంటే చూడాలి,
కారుని పైకెత్తి పట్టుకోవాలి అంటూ రోడ్డు వారకు పోయి కర్రల కోసం వెతుకుతున్నాడు. నేను భయంతో ఆకాశం కేసి చూశాను. తెలుపు నలుపు కలిపిన చిరుమబ్బులు చంద్రుడిని కప్పివేస్తున్నాయి. చలిగాలి వీస్తోంది. నాగభూషణం దిగులుగా కారు పక్కనే నుంచున్నాడు. రామచంద్రం కర్ర కోసం వెతుకుతూ 10 గజాల దూరం ముందుకు నడిచాడు. రోడ్డు వారని చింత చెట్లు, రావి చెట్లు ఉన్నాయి. ఎప్పటివో ముసలి చెట్లు శాఖోపశాఖలుగా అంతటా ఆక్రమించేశాయి. చీకట్లో అసహ్యంగా భయంకరంగా ఉంది. ఓడలు చీకటి పేగుల్లాగా వేలాడుతున్నాయి. చెట్టుకి మధ్య ఈతముళ్ల పొదలు, బ్రహ్మచెముడు డొంకలు, రకరకాల తీగలు అల్లిబిల్లిగా చుట్టుకున్నాయి. ఒక్కో గుడ్లగూబ అరుస్తూ ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి ఎగిరింది. ఆ చప్పుడికి ఉడతలు కాబోలు కిచకిచమంటూ పరుగులెత్తాయి. మనుషులకి నివాసం కాని ఈ కీకారణ్యం జంతువులకు సహజమైన ఆవాసంగా ఉంది. ప్రకృతి శాసనం తప్ప వాటికి వేరే జీవనాధారము, నియమము, నీతి లేవు. ప్రతి ప్రాణి ఇక్కడ తనను తాను రక్షించుకుంటూ తనకన్నా అల్పమైన దాన్ని భక్షిస్తూ బతుకుతూ ఉంటుంది. ఈ అడవి ఇలాగా ఎన్ని మైళ్ళు లోపలికి చొచ్చుకొని పోయిందో. లోపల చిరుతపుల్లే కాదు, పెద్ద పుళ్ళు, సింహాలు ఉన్నా మనకు మాత్రం ఏం తెలుస్తుంది? అమాంత మనిషి మీద పడి నోట ఖర్చుకుపోయి ఏ పొదలోనో దాగి ఒక్కొక్క అవయవాన్ని సావకాశంగా చీల్చి రుచిగా భక్షిస్తాయి కాబోలు. ఈ అడవి మీద వెన్నెల అనవసరంగా అసందర్భంగా ఉంది. అందుకే అడవి కాచిన వెన్నెల అంటారు. అదే కాదు, వెన్నెల సహజమైన సౌకుమార్యాన్ని, ఆహ్లాదత్వాన్ని కోల్పోయి దుర్మార్గంగా, దుస్సాహంగా ఉంది. గుబురుగా ఉన్న ఆకుల మధ్య నుండి కొంచెం కొంచెం వెన్నెల నేల మీదకు జారి వందల కొలది కట్లపాములు, కొండపాములు పాకుతున్నట్టుగా ఉంది. మరీ లోపలికి వెళ్లకు, జాగ్రత్తరోయ్ అంటూ భూషణం కేకేశాడు. కారు బాగుపడకపోతే రాత్రంతా ఇక్కడ ఉండిపోవడమే అన్నాను నేను. నాకు భయంగా ఉంది. గొంతుక ఎండిపోతున్నట్టుంది. మంచినీళ్ళు కావాలి అన్నాను. మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఇదేం మీ ఇల్లు అనుకున్నావా? విసుక్కున్నాడు నాగభూషణం మావయ్య. నిస్సహాయత వల్ల నాగభూషణానికి అసహనం ఎక్కువైపోతుంది. నాకెందుకో అమ్మ, మా ఇల్లు అన్నీ జ్ఞాపకం వచ్చే. లోపల చిరుతపులు వచ్చి ఖర్చుకుపోతుందన్న భయం అవ్యక్తంగా పెరిగిపోతుంది కాబోలు. నాకు ఏడుపు రాబోయింది. నాగభూషణం నా వళ్ళు నిమురుతూ అన్నాడు, భయపడుకురా అబ్బాయి, ధైర్యం తెచ్చుకోవాలి. 12 గంటలైంది. ఇంకో 4-5 గంటలు ఓపిక పడితే తెల్లవారిపోతుంది. కారు బాగుపడిందా? సమస్యే లేదు. నేను మౌనంగా తలూపాను. హఠాత్తుగా భూషణం పాము అన్న భయ విహ్వలమైన కేక నిశ్శబ్దాన్ని కత్తిలా చీలుస్తూ వినబడింది. నాగభూషణం రామచంద్రం వెళ్ళిన వైపు 4 అడుగులు ముందుకేశాడు. దూరంగా రోడ్డు మీద ఒకవైపు నుంచి మరొక వైపుకి పెద్ద పాము మెలికలు తిరుగుతూ గుడ్డి వెన్నెల్లో మెరుస్తూ వెళ్ళిపోయింది. రామచంద్రం అంటే కేకలు వేస్తూ పరిగెత్తాడు నాగభూషణం. రామచంద్రం అక్కడ పొదల దగ్గరే కూలబడ్డాడు. నా ప్రాణాలు బిగుసుకుపోయాయి. నెత్తురు జలజలమంది. 2 చేతులతోనూ పొదివి పట్టుకుని తన మీద ఆనుకున్న రామచంద్రాన్ని తీసుకొస్తున్నాడు భూషణం. రామచంద్రం వణికిపోతున్నాడు. తలుపు తీ అన్నాడు భూషణం. కారు తలుపు తీశాను. పడుకో రామచంద్రం, ఇలాగ పడుకో అంటూ మెల్లగా రామచంద్రాన్ని వెనక సీట్లో పడుకోబెట్టాడు. పై మీద కండువా తీసి కాలు మీద గట్టిగా బిగించి కట్టాడు. భయపడుకు అని హెచ్చరిస్తున్నాడు. భూషణం గొంతులో ప్రాణం లేదు, ఎండిపోయి చచ్చిపోయి ఉంది. రామచంద్రం కళ్ళల్లో విపరీతమైన భయం సుళ్ళు తిరిగింది. వెర్రిగా పరవళ్ళు తొక్కింది. చావు కన్నా దాని గురించిన భయం భరించలేంది. మనిషి యొక్క ప్రాణం సంరక్షణార్థం వెర్రిగా అరుస్తూ నరాల్లో, కళ్ళల్లో, గుండెల్లో పరుగులెత్తుతుంది. ఆ ప్రాణం యొక్క ప్రథమ వివేకం నేను అన్న అహమిక. నేను అనుకునే ఆ ప్రాణం ఏడుస్తుంది, మొరపెట్టుకుంటుంది, మోదుకుంటుంది, గిజగిజ ఆడుతుంది. రామచంద్రం వణికిపోతున్నాడు. రామచంద్రంలోని నేను లుప్తమైపోతున్నాయి. కరిగిపోతున్నాడు. కోట్ల కొలది రక్త కణాలు సైన్యాన్ని తన్ని తాను రక్షించుకోవడానికి యుద్ధానికి పంపిస్తున్నాడు. కానీ పాము విషం ముందు ఇంత సైన్యము ఓడిపోతోంది. కాలకూట జ్వాల రక్తాన్ని, మాంసాన్ని, ధాతువుని అంతటా రూపహీనంగా పరుచుకుని ప్రాణాన్ని కాల్చివేస్తోంది. భూషణం, నేను చచ్చిపోతున్నాను అంటూ అరిచాడు రామచంద్రం బొంగురుగా, గాద్గదికంగా. భూషణం ఇటు అటు చూశాడు. ఎవ్వరూ లేరు. చుట్టూ భయంకరమైన అడవి. ప్రతి నిమిషము అమూల్యమైనది. 1 నిమిషం గడిచిందా అంటే రామచంద్రం నివారింపలేని విపత్తులోకి జారిపోతున్నాడు. భూషణం కర్తవ్యత విముఖుడైపోయాడు. ఏమీ చెయ్యలేని, ఏం చెయ్యాలో తెలియని తన అవివేకం, తన ఆసక్తితో తనే బంధింపబడి కొట్టుకుంటూ నీరసంగా
భయం లేదు, భయం లేదు అంటూ గుండెలు రాస్తున్నాడు. నా భార్య, నా పిల్లలు రక్షించు భూషణం, రక్షించు. రామచంద్రం దీనంగా ఏడుస్తున్నాడు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇంత భయంకరమైన అనుభవం నన్ను సందుల్లో కూడా సల్లించేసింది. బావురుమని ఏడవాలని, అక్కడి నుంచి పారిపోవాలని ఉంది. కానీ ఎక్కడికి పోను, ఎలా పోను ఈ అడవిలో? గుండె బరువెక్కిపోతోంది. భూషణం, రామచంద్రం గొంతు క్షీణిస్తోంది. అతని నుదుటి మీద చెమట బిందువులు. అంత చలిగాల్లో కూడా. ఆపద్బాంధవ, జగద్రక్షక, నా రామచంద్రాన్ని రక్షించు. తడబడుతూ భూషణం 2 చేతులు పైకెత్తి జోడించాడు. రామచంద్రం వగరుస్తున్నాడు. అతని కళ్ళు పిచ్చిగా ఉన్నాయి. పెదవుల చివరి నుంచి నొరగ కక్కుతున్నాడు. అది చూసిన భూషణం బాబోయ్ అని వెర్రి కేక పెట్టాడు. నిలువున వణికిపోతున్నాడు. వీడి శవాన్ని ఇంటికి తీసుకెళ్లి చెల్లెలికి ఎలా చూపించండ్రా అంటున్నాడు. రామచంద్రం కళ్ళు తెరిచి నా పెళ్ళాం అని అస్పష్టంగా అని నిస్పృహలోకి జారిపోయాడు. అవధాని గారు ఆగారు. గత స్మృతుల పునశ్చరణ వల్ల ఆయన గొంతు ఉద్రేకంతో, బాధతో నిండింది. మేమందరం ఊపిరాపి వింటున్నాం. ఆచార్య బల్లను 2 చేతులతోనూ గట్టిగా పట్టుకుని పళ్ళు బిగించి వింటున్నాడు. కొవ్వొత్తి జాలిగా రామచంద్రం ప్రాణంలాగా వెలుగుతోంది. తోటలో ఏమీ ఎరగనట్టు, ఈ మాటలేవి విన్నట్టు చెట్లు చీకట్లో నిశ్శబ్దంగా నుంచున్నాయి. ఒక నిమిషం ఆగి అవధాన్ గారు చెప్పడం సాగించారు. భయంకరమైన మృత్యువు ఎదురుగా రామచంద్రం గుండెల మీద కూర్చుంది. ఎవ్వరూ లేరు. అడవిలో మృత్యువు లాంటి చీకటి. మృత్యుదేవత నవ్వులాంటి బూడిద రంగు వెన్నెల. నాగభూషణం 2 చేతులతో నమస్కరించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాడు. నేను కొయ్యబారిపోతున్నాను. కాలం కదలడం లేదు. తన ఇనుప పిడికల్లో మా తలల మీద నొక్కుతోంది. కారులో 3 ప్రాణాలు, 1 ప్రాణం కథావశిష్టంగా అయిపోతోంది. తక్కిన 2 ప్రాణాలు నీరసించి అచేతన స్థితిలోకి జారిపోతున్నాయి. అసలే అడవి, అందులో కళ్ళ ముందు శవప్రాయమైన రామచంద్రం. పట్టణంలో సుఖజీవితానికి, నౌకర్లకి, అబద్ధాలకి, భేషజాలకి అలవాటైన కృత్రిమ సుకుమారమైన జీవులకి ఇంతకన్నా ఆపదేముంది? ఇంతలోనూ అడవిలో కాస్త దూరంలో ఒకచోట గప్పున మంట రేగింది. బలహీనమైన నా మనసు ఇంక తట్టుకోలేకపోయింది. బాబోయ్ దెయ్యం అని అరిచి వెనక్కి పడిపోయాను. బహుశా 5-6 నిమిషాల్లోనే తెలివచ్చుంటుంది. కళ్ళు తెరిచి చూశాను. స్టీరింగ్కి సీటుకి మధ్యగా ఉంది నా తల. మెల్లిగా లేచి భయంగా వెనక సీట్లోకి చూశాను. నాగభూషణం సీట్ను ఆనుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. మావయ్య అన్నాను నేను. భూషణంకి దుఃఖం పొరలుగా వస్తోంది. ఆడదానిలో ఏడుస్తున్నాడు. నాకేం తోచలేదు. ఏదో చెప్పాలనుకున్నాను కానీ నాకు మాట పెకిలి రావడం లేదు. రామచంద్రం నోటి చివరి నుంచి నొరగా వెన్నెల్లో పొంగుతున్న సోడాలాగా ఉంది. అతని గుండెలు కిందికి పైకి లేస్తున్నాయి. మృత్యువుతో ముఖాముఖి ముష్టాముష్టి యుద్ధం చేస్తున్నాడు రామచంద్రం. అవతలి ఒడ్డున ఈ బ్రతుక్కి, ఈ మధ్యకి, ఈ రహస్యానికి అవతలి తీరాన మనం కూడా చచ్చిపోతాంరా. ఈ అడవిలో దిక్కుమాలిన చావు చేస్తాన్రా. మనకెంతది గట్టి పట్టిందిరా. ఏడుస్తూనే అన్నాడు నాగభూషణం. పారిపోదాం మావయ్య, అంతకంటే ఏడుస్తూ అన్నాను నేను. ఎక్కడికి? పరిగెత్తుకుంటూ పోదాం. గూడెం వరకు పరిగెత్తుకుంటూ పోదాం. రామచంద్రం వదిలేద్దాం, ఎలాగూ చచ్చిపోతాడుగా. నాగభూషణం ఆలోచనలో పడ్డాడు. అవును, చచ్చే రామచంద్రం కోసం ఇద్దరూ కూడా ఎందుకు చావాలి? అయితే పరిగెత్తగలమా? మాట రావడం లేదే. ఇంకా కండల్లోకి ఓపిక ఎలా వస్తుంది? కొంత దూరం వెళ్ళి ఆగిపోతే అక్కడ గతి ఏమిటి? ఈ కారు కూడా ఉండదే పడుకోవడానికి, చావడానికి. ఆ నిమిషంలో స్వార్థం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాథమిక స్వార్థానికి అంతరాయం కలిగించినంత వరకే. ప్రతి మనిషి లోపల ఒక పాము. అయితే రోడ్డమ్మట పాములుంటాయి, ఎలాగా అన్నాడు నాగభూషణం. అవును, అక్కడ ఉండలేం. అలాగని ఎక్కడికి వెళ్ళలేం. అరణ్యం మా చుట్టూ కనబడని ఉచ్చులు పని ఉంచింది. ఎన్ని మైళ్ళు పరిగెత్తితే కానీ గూడెం రాదు. భగవాన్, ఎందుకిలా బంధిస్తున్నావు? ఆశ లేదు, ధైర్యం లేదు. అక్కడే చెట్లాకుల్ని తిని బతికే కీటకం కన్నా మానవుడు నికృష్టంగా అయిపోతున్నాడు. నీచంగా దిక్కు లేకుండా చచ్చిపోతున్నాడు. రామచంద్రం కదిలినట్టయింది. రామచంద్రం అని పిలిచాడు నాగభూషణం. రామచంద్రం మెలికలు తిరుగుతున్నాడు. గుప్పెట మూస్తున్నాడు. మళ్ళీ పిలిచాడు భూషణం. రామచంద్రం తెలివిలో లేడు. అతని ప్రాణం విపరీతమైన బాధపడుతోంది. అతని దేహం వంకరలు తిరుగుతోంది. భూషణం చూడలేక కళ్ళు మూసుకున్నాడు. దేవుడా అంటూ కాతరంగా ఆర్తనాదం చేశాడు. అడవి అంతా ప్రతిధ్వనించినట్టయింది. నాకు నాలుక పెరుచుకట్టుకుపోతోంది. నాకు తెలుసు, ఏ పాము కరవకుండానే మేమిద్దరం కూడా ఉదయానికల్లా ఈ కారులో చచ్చిపడి ఉంటామని. ఇంతలో ఏదో మువ్వల చప్పుడు వినిపించింది. మా ప్రాణాలు మరీ పైకిపోయాయి.
కర్ర నేలను తాటించిన చప్పుడుతో కలిసిన మువ్వల చప్పుడు, క్రమంగా దగ్గరవుతున్న చప్పుడు. నేను భూషణాన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. ఇది తప్పకుండా ఏదో దెయ్యమే అయి ఉంటుంది. గజ్జెలు కట్టుకుని అడవుల్లో అర్ధరాత్రి పిశాచాలు నిత్యం చేస్తాయి కాబోలు. మమ్మల్ని చూసి ఉంటుంది. ఏదో దెయ్యం తినటానికి ఇటువైపే వస్తోంది. ఎవరది బాబు? మనిషి గొంతు, మనిషి భాష. చటుక్కున భూషణం నేను ఎగిరిపడ్డాం. నా చెయ్యి రామచంద్రం పాదం మీద పడింది. చల్లగా తగిలింది. వెర్రి కేకేశాను. పాపం రామచంద్రం భయపడే స్థితిలో కూడా లేడు. ఎవరు బాబు కేకవేసింది? మళ్ళీ మనిషి ప్రశ్న. భూషణం కళ్ళు గట్టిగా మూసుకునే తడబడుతూ అన్నాడు, ఎవరది? నేను మనిషినేనయ్యా, భయపడకు. ఆ మనిషి సమాధానం. కళ్ళు తెరిచి చూసాం. ఒక ముసలాడు రోడ్డు మీదున్న పొదలను తప్పించుకుని వస్తున్నాడు. నల్లని వంగిపోయిన వళ్ళు, తెల్లని నేరిసిన గుబ్బురులాంటి జుట్టు. మాకు నమ్మకం లేదు. పైగా అనుమానం ఇంకా దృఢమైంది. ఎవరు నువ్వు? ఈ అడవిలో ఎందుకున్నావు? భూషణం ఎంత ధైర్యాన్ని కూడా తీసుకుని ప్రశ్నించినా కంఠస్వరంలో వణుకు, భయం తెలిసిపోతున్నాయి. సిద్ధయ్యన్ బాబు, పాములవాణ్ణి అన్నాడు ముసలివాడు. పాములవాడివా? అవును బాబు. ఇక్కడెందుకున్నావు? భూషణం గొంతులో కొంచెం ధైర్యం కనిపించింది. నల్లతాచు గర్లం తీయాలి బాబు. జమీందారు గారు పురమాయించారు బాబయ్య. నేను నా కూతురు ఈ అడవిలో కొంత లోపలనే పాక వేసుకున్నాం. ఈ రేతిరేలా ఇక్కడుండిపోయారేం బాబు అన్నాడు సిద్ధయ్య. మాకు కొంత ధైర్యం కలిగింది. అంతవరకు ఉన్న బ్రహ్మాండమైన ఒంటరితనం, నిస్సహాయత పోయినట్టు అనిపించింది. భూషణలో ఒక్కసారిగా వివేకము, ఓపిక కలిగాయి. దైవ సంకల్పం ఉంటే కానీ ఈ అడవిలో ఇటువంటి వేళ ఒక మనిషి, అందులో పాములవాడు కనిపించడు. ఒక్క గంతులో కారులోంచి దూకాడు. సిద్ధయ్య 2 చేతులు పట్టుకున్నాడు. చూడు సిద్ధయ్య, నీకు మంత్రం వచ్చినా మా వాడికి పాము కరిచింది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు మినుకుమని ఆశ కలిగిన దుఃఖంతో, భయంతో, పూడిపోయిన గొంతుతో. సిద్ధయ్య రామచంద్రని పరీక్షగా చూశాడు. ఇంకా బతికే ఉన్నారు బాబయ్య అన్నాడు బాధతో, తోక తెగిన బల్లిలా గిజగలాడుతున్న ప్రాణిని చూసి. రక్షించాలి సిద్ధయ్య, దేవుళ్లాగా వచ్చో. పెద్ద కుటుంబీకుడు, పాపం భార్య పిల్లలు ఉన్నారు. మంత్రం వేసి బతికించగలవా? సగం వాసి నీకు రాసిస్తాను. సిద్ధయ్య ఒక సెకను ఆలోచించాడు. ఆకాశం కేసి చూశాడు. నల్లని మేఘం చంద్రుడిని కప్పివేస్తోంది. అదృష్టం ఉంటే బతకొచ్చును బాబయ్య. అక్కడ పాకలోకి తీసుకురండి బాబు, వేరుమొక్కుతో మంత్రం వెయ్యాలి అన్నాడు. ఎలాగా తీసుకురావడం? భోషే ప్రశ్నించాడు అయోమయంగా చూస్తూ. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది బాబయ్య. ఆలోచిస్తుంటే అపాయం. మీరిద్దరూ మోసుకురావాలి బాబు. అడవి లోపలికే పాములుంటాయేమో. అంత ఆదుర్తలోనూ జాగ్రత్త వహించిన భూషణానికి తెలుసు అడవి లోపలికే. నేను ముందుండి దారి చూస్తుంటాను. మువ్వల చప్పుడికి పురుగు పుట్ర దూరంగా పోతాయి బాబు, రండి అంటూ ముందుకు వెళ్ళి రోడ్డు వారున్న పొదల్ని పక్కకు వంచి పట్టుకున్నాడు. భూషణం రామచంద్రం భుజాల కింద 2 చేతులు పోనిచ్చి పైకెత్తి పట్టుకున్నాడు. నేను కాళ్ళు పట్టుకున్నాను. అడవి లోపల చీకటి. శవప్రాయమైన ఒక మనిషిని అంత చిన్న వయసులో మోయవలసి వచ్చిన భయంకరమైన అనుభవం నన్ను ఇప్పటికీ తలుచుకున్నప్పుడల్లా విచలితుని చేస్తుంది. చంద్రుడు మబ్బుల చాటికి పోవడం మూలాన ఉన్న వెన్నెలు కూడా లేకుండా పోయింది. కాళ్ళకి తగిలే ఎండుటాకులు, విరిగిన రెమ్మలు కూడా మమ్మల్ని పాములాగా భయపడుతున్నాయి. గుండె దిగటువు చేసుకుని సిద్ధయ్య అడుగులో అడుగు వేసుకుని నడుస్తున్నాం. చేతులు లాగుతున్నాయి. భూషణం నేను వగురుస్తున్నాం. ఏదైనా చిరుతపల్లి పక్కనున్న పొదలోంచి దూకుతున్నట్టే అనిపించింది. సిద్ధయ్యతో చెప్పాలనుకున్నాను. రాత్రి నిద్రలో పీడకల్లో గొంతు నొక్కుకుపోయినట్టుగా మాట విడవడం లేదు. 2 పర్లాంగులు నడిచి వెళ్ళేటప్పటికి చెట్టు చేమ లేని శూన్య ప్రదేశం కనిపించింది. ఎత్తైన రాతి ప్రదేశంలాగా ఉంది. అక్కడి నుండి మినుకుమని దీపం వెలుగు కనిపిస్తోంది. కొవ్వొత్తు ఆఖరైపోయింది అవధాని గారు అని హఠాత్తుగా అన్నాడు ఆచారి. అవధాని గారి కథనానికి అంతరాయం కలిగిస్తూ అవధాని గారు ఆచార్యకి నిరసనగా చూసి సొరుగులోంచి ఆఖరి కొవ్వొత్తి తీసి వెలిగించారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆచారి పెదవులు వణుకుతున్నాయి. ఎప్పుడు నారాయణ దగ్గరికి చేరాడో కానీ ఒక చేత్తో నారాయణ నడుముని గట్టిగా కౌగిలించుకున్నాడు. తోటలోంచి కీచురాళ్ల మోత వినబడుతోంది. అవధాని గారు మళ్ళీ ప్రారంభించారు. ఇదే బాబయ్య గుడిసె అన్నాడు సిద్ధయ్య. ఇక్కడ అపాయం కదా నీకు? పురుగు పుట్ర భూషణం ఆయాసపడుతున్నాడు. మంత్రించిన ఇసుక చుట్టూ జల్లుతాం బాబయ్య, పురుగు రానే రాదు. సిద్ధయ్య తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. మేము వెళ్ళాం. గుడిసెలో పక్కన కొండలో ఇటుకలతో అమర్చిన పొయ్య ఉన్నాయి. మరొక పక్కన దండె మీద బట్టలు, అక్కడే ఒక నొలక మంచము ఉన్నాయి. మంచం మీద సిద్ధయ్య కూతురు కాబోలు పడుకుంది. సూర్యుడు లేలే అంటూ తట్టి లేపాడు సిద్ధయ్య. ఆ యువతి కళ్ళు తెరిచి మమ్మల్ని చూసి గబుక్కుని లేచింది. ఆ ఊపికి ఆమె కొప్పు విడవడి వినీల జలపాతంలాగా ఆమె జుట్టు జర్రుని జారి పిరుదులను తాకింది.
సిద్ధయ్య చెప్పిన ప్రకారం రామచంద్రాన్ని మంచం మీద పడుకోబెట్టాం. యువతి ఆశ్చర్యంగా భయంగా చూస్తూ నిల్చుంది. సిద్ధయ్య తొందరగా 2-3 సంచీల్లో చెయ్యి పెట్టి వెతుకుతున్నాడు. చివరికి కింద బోర్లించాడు. పూసలు, పెంకులు, వేరుముక్కలు, రాళ్ళు ఏవేవో ఉన్నాయి. కోడిగుడ్డు దీపం వెలుగులో దేనికోసమో చూస్తున్నాడు సిద్ధయ్య. యువతి చటుక్కున ఆతృతతో, ఈ అయ్యకి పెదవులు నల్లబడిపోతున్నాయి బాబు అంది. భూషణం అదిరిపడ్డాడు. సిద్ధయ్య, త్వరగా మంత్రం వేయి, ఆలస్యం చేయకు అని కేకలేశాడు. సిద్ధయ్య నిరుత్సాహంగా విషాదంగా లేచి నుంచున్నాడు. కావలసిన వేరుముక్క లేదు బాబు, ఉందనుకున్నాను అన్నాడు. అయితే ఇప్పుడు ఎలాగా? భూషణం భయంతో ప్రశ్నించాడు. ఏం చెయ్యను బాబు, లేదని తెలిస్తే ముందే తెచ్చి ఉంచుకుందును. దూరంగా వెలగసెట్టు అవతల పొదల కాడ ఈ వేరుగల మొక్కలున్నాయి. రాత్రి చీకట్లో అక్కడికి వెళ్ళలేం. పాము పుట్టలు, ముళ్ళ పొదలు జాస్తిగా ఉంటాయి. ఎక్కడుందా వెలగ చెట్టు? సానా దూరం బాబయ్య, 200-300 గజాలు పోవాలి. ఎలాగో వెళ్ళు సిద్ధయ్య, నీ మేలు మర్చిపోను, నీ కాలు పట్టుకుంటాను. చెప్పాలా బాబయ్య? నిష్కారణంగా బాబు చచ్చిపోతుంటే ఊరుకుంటానా? అందులో నాకు చీకటి పడితే చూపు ఆనదు సరిగా. ఏది ఏమిటో తెలియదు కదా. ఈ చీకట్లో మొక్క ఆనవాలి ఎలా తెలుస్తుంది బాబయ్య? భూషణం కోట్ జేబులోంచి పర్స్ తీశాడు. అందులోంచి 200 రూపాయల నోట్లు, కొన్ని 10 పైకి తీసి, ఇవిగో సిద్ధయ్య, ఇంకా ఇస్తాను, ఎంతైనా ఇస్తాను. నా రామచంద్రాన్ని రక్షించు, నువ్వే ప్రాణభిక్ష పెట్టాలి అంటూ సిద్ధయ్య ఒళ్ళో పాడేశాడు. సిద్ధయ్య కంగారుగా పక్కకు తప్పుకున్నాడు. నోట్లు చిందరవందరగా పడిపోయాయి. ముందా డబ్బు తీసి లోపల పెట్టుకో బాబు. మీ డబ్బుకి ఆశపడ్డానా? నా మంత్రం పనిచేయదు సిద్ధయ్య కఠినంగా అన్నాడు. తీయండి బాబు, తీయండి. భూషణం విధిలేక నోట్లని ఏరి పర్సులో కుక్కి, ఇంక లాభం లేదా అన్నాడు దిగులుగా. సిద్ధయ్య లేదన్నట్టు తలూపాడు. భూషణం గుండెలు బాతుకుని రామచంద్రం అంటూ ఏడుస్తూ కోల్బడ్డాడు. అతనిలో అంతకుముందు రేగిన ఆశ ఒక్కసారిగా గప్పున ఆగిపోవడంతో దుఃఖంతో విలవిల్లాడిపోయాడు. పోనీ నేను వెళ్ళి తీసుకురానా బాబు? సూర్యుడు సన్నని గొంతు. అదిరిపట్టి చూశాడు భూషణం. నువ్వా? కంగారుగా అన్నాడు సిద్ధయ్య. వద్దు, ప్రమాదం సూర్యుడు, అక్కడ పాము, అమ్మో. ఈ అయ్య చచ్చిపోతుంటే పాపం. వద్దు వద్దు అంటున్నాడు సిద్ధయ్య. వెళ్ళొస్తాను. సూర్యుడి గొంతులో నిశ్చయం. జుట్టు ముడేసుకుని క్షణంలో గుడిసవతలకి దూకిన బాణంలో వెళ్ళిపోయింది. వద్దు సూర్యుడు, నా మాట విను, వెళ్ళొద్దు అంటూ సిద్ధయ్య గట్టిగా కోపంగా అరుస్తూ వెనకాలే వెళ్ళాడు. అప్పటికే సూర్యుడు దూరంగా వెళ్ళి అడవిలో చీకట్లో కలిసిపోయింది. వెనక్కి తిరిగి వచ్చాడు. కోపంతో భయంతో వణికిపోతున్నాడు. గోడకి చారగిల్పడిపోయి నీరసంగా, ఓపలేని మనిషి బాబు, విన్నది కాదు అంటూ వణికే చేతులతో మొహం కప్పుకున్నాడు. భూషణానికి ఏమనాలో తోచలేదు. సిద్ధయ్య ప్రాణం బెగపెట్టుకున్నట్టుగా కూర్చున్నాడు. ఏ చెప్పుడైనా అదిరిపడి చూస్తున్నాడు. అతని కడుపు తీపి అతంది. మంచం మీద రామచంద్రం చివరి గడియల్లో ఉన్నాడు. ఒక్క పక్క కటిక చీకట్లో అడవిలో విప్పత్తుని కోరి తెచ్చుకుంటోంది వయసులో ఉన్న యువతి. ఇదంతా ఏమిటో, ఏ ప్రళయానికి దారి తీస్తుందో, సరదాకి వీళ్ళతో ప్రయాణం చేస్తున్న నాగతి ఏమవుతుందో తెలియక ఒక్క క్షణం ముందుకు ఆలోచించే శక్తి కూడా లేక నిశ్చేచుడే ఉన్నాను నేను. మేకలు గుడిసావతల సిద్ధయ్యని కాబోలు అరుస్తున్నాయి. మృత్యుఛాయలు వికటంగా గుడిసెలో కూడా పరుచుకున్నాయి. ఇదంతా నిజం కాదంటున్న అనుమానం కలిగింది నాకు. ఒక్కొక్క నిమిషమే బలవంతంగా గడుస్తోంది. ఎవరో పిస్టోల్ని గుండెకి సూటిగా పెట్టి ట్రిగ్గర్ మీద వేలు నొక్కుతున్నట్టుంది. సిద్ధయ్య మెల్లిగా లేచాడు. దీపం వెలుగులో అతని కళ్ళు నిశ్చయంగా వెలిగే. వట్టి మంత్రమైనా ఈలోగా వేస్తాను బాబు అన్నాడు. రామచంద్రాన్ని పరీక్షించాడు. చిటికెలు వేస్తూ పెదవులు కదుపుతూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు. మంత్రావేశంతో సిద్ధయ్య చూపుకి సోలం వంటి నైసిత్యం కలిగినట్టు అనిపించింది. ఆ సమయంలో అతను ముదిసెల్వాళ్ల లేడు. శక్తివంతమైన ఒక విద్యుత్లంగా ఉన్నాడు. భూషణం ఏదో అనుభవం మానేశాడు. సిద్ధయ్య తదేకమైన తత్పరతతో గదిలోంచి నిశ్శబ్దం కూడా గంభీరమైన ఉద్రేకంలో ఉంది. భౌతికమైన ప్రపంచాన్ని శాసించే మనస్సు యొక్క శక్తిని నాకు చూస్తున్నట్టు అనిపించింది. సూర్యుడు తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. మొహం మీద, చేతుల మీద గీరుకుపోయిన ఎరుపు చారలు. ఆయాసపడుతూ ఉంది. బాబు తెచ్చాను అంది. ఆమె చేతిలో 5-6 మొక్కలున్నాయి. సిద్ధయ్య అదే చెలించని చూపుతో సౌంగి చేశాడు. సూర్యుడు గబగబా వేరు అరగదీసి రామచంద్రం కంట్లోనూ నోట్లోనూ పెట్టింది. అతని అరిపాదాల్ని ఒళ్ళో పెట్టుకుని చేతులతో రాస్తోంది. అరగంట గడిచింది. సిద్ధయ్య వేసిన మంత్రమే వేస్తూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు. భూషణం తలపైకి 2 చేతులు ఎత్తి పట్టుకుని మౌనంగా దేవుని ప్రార్థిస్తున్నాడు. నేను రామచంద్రం కేసి ఆదుర్దాగా చూస్తున్నాను. క్రమంగా అతని మొహంలోని చావు నీడలు తప్పుకున్నాయి. జీవకళ కొంచెంగా తిరిగి వస్తోంది. శ్వాస తేలిగ్గా యథాస్థితికి వస్తోంది. సూర్యుడు నొసటని చిరుచెమటలు కమ్మింది.
పరిశ్రమ వల్ల రామచంద్రం మొహం తేటపడింది. సూర్యుడు ఆనందంతో బాబు బతికాడయ్యా అని కేకేసింది. భూషణం అంటూ లేచు రామచంద్రాన్ని చూసి వెర్రిగా అరిచి నవ్వాడు. ఇదంతా నీ చలవ సూర్యుడు అంటూ ఆమె కాళ్ళ మీద పడ్డాడు. సూర్యుడు సిగ్గుపడుతూ అదేమిటి తప్పండి బాబు అంటూ లేచి దూరంగా వెళ్ళింది. సిద్ధయ్య మంత్రోచ్చారణ ఆపి ఒకసారి రామచంద్రాన్ని చూసి నిట్టూర్చి వెదురుగోడను ఆనుకుని నించున్నాడు. అతను చాలా అలసిపోయినట్టున్నాడు. సూర్యుడి దగ్గరికి వెళ్ళి తండ్రిని కౌగిలించుకుని నా మీద కోపం వచ్చిందా బాబు అంది. సిద్ధయ్య ప్రేమగా జాలిగా కూతురు తల నిమిరాడు. వీర్రిపిల్ల అన్నాడు ఆప్యాయంగా గాదిగదికంగా. దిక్కు లేకుండా అడవిలో చచ్చిపోతాం అనుకున్నా. ఈ రాత్రి పాములవాడి గురుసులో అదృష్టవశాత్తు సుఖాంతం అయింది. బిగుసుకుపోయిన నరాలు ఒక్కసారిగా ఒళ్ళంతా తేలికపోయినట్టు అనిపించింది రామచంద్రానికి. కళ్ళు తెరిచి సన్నగా మూలిగి పక్కకు చూశాడు. భూషణం దగ్గరికి వెళ్ళి వెర్రి ఆనందంతో జరిగిందంతా చెప్పేస్తున్నాడు. బతికవురా రామచంద్రం, ఇంక భయం లేదురా, దేవుడు మన పాలిట ఉన్నాడు. తెల్లారకుండా బస్సు వస్తుంది, దానిలో వెళ్తే కలెక్టర్ గారి ఇంట్లో పెళ్లి ముహూర్తానికి తప్పకుండా వెళ్ళొచ్చు. అసలు నువ్వు లేకపోతే అక్కడ కథే లేదు అంటూ వాగేస్తున్నాడు. బరువుగా నీరసంగా ఉన్న రామచంద్రం కళ్ళల్లో చిరునవ్వు తాలూకు వెలుగు అలలాగా మెరిసింది. అంతలోనే భూషణం మెడకి చేతులు తగిలించి గబుక్కుని ఏడ్చేశాడు. చచా, ఇప్పుడేడిస్తావేమిటి, ప్రమాదం తప్పిపోయింది. పడుకో, మళ్ళీ ఉదయం పెళ్లికి రెడీగా ఉండాలి అన్నాడు భూషణం. అతను బ్రతకడంలోని పరమార్థం కలెక్టర్ గారింట్లో పెళ్లికి హాజరవడం కాబోలు అని కుర్రవాణ్ణి నా మనసుకి అనిపించలేకపోలేదు. అసలు పెద్ద ఉద్యోగస్తుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకి ఇంతగా అవసరమైన పెద్ద మనుషులకి హఠాత్తుగా చచ్చిపోయే హక్కు లా ప్రకారం ఉండదు కూడా. సూర్యుడు నవ్వుతూ ఒక చేత్తో పాత్రని పట్టుకొచ్చి తప్పుకో బాబు, ఆయన్ని కొంచెం పడుకోనివ్వండి అంటూ రామచంద్రం తలని ఒళ్ళోకి తీసుకుని నోట్లో పాత్రలో ఉన్న పాలు పోసింది. ఏమిటిది అన్నాడు భూషణం. మిరియప్పొడి పాలు, ధారకంగా ఉంటుంది అంది సూర్యుడు. ఈ అడవిలో మీరు పాలు సప్లై అవుతాయా ఏమిటి? భయం పోగానే నాగభూషణం సహజమైన వివేకాన్ని విచక్షణని తిరిగి పొందాడు. సూర్యుడు పక్కున నవ్వింది. మేకపాలు బాబు అంది. రామ మేకపాలు తాగడమే? సరే ఆపద్ధర్మం అన్నాడు భూషణం. సిద్ధయ్య 2 చిరిగిన సంచులను ఒక పక్కగా పరిచి కొంచెం సేపు పడుకుండండి బాబు అన్నాడు. రామచంద్రం పాలు తాగి నిద్రపోయాడు. అలిసిపోయారు బాబుగారు, 2 జాంపళ్ళు కోసి ఇవ్వనా అండి అంది సూర్యుడు. నిజమే, ఏదైనా తినాలనిపిస్తోంది అంటూ గోనిపట్టా మీద చతికిలబడి ఏం సిద్ధయ్య, నీ అల్లుడేం చేస్తున్నాడు అన్నాడు భూషణం. మొగిన్ని ఒగ్గేసింది బాబు మా సూర్యుడు. ఏ అన్నాడు ఉలిక్కిబడి భూషణం. వాడంటే మొదటి నుంచి దీనికి ఇష్టం లేదు బాబు, వద్దుంటే నేనే బలవంతంగా పెళ్లి చేశాను అన్నాడు సిద్ధయ్య. కట్టుకున్న మొగిని వదిలేయడమే ఆశ్చర్యంగా అన్నాడు భూషణం. పాపం సుమి, సిద్ధయ్య ఇష్టం లేకపోతే కాపురమెట్లా చేయడం బాబు, నాకు అర్థం కాదు అంది సూర్యుడు. కోడిగుడ్డు దీపం ముందు కూర్చుని చాకుతో జాంపళ్ళు ముక్కల కింద కోస్తోంది. మధ్య మొహం మీద పడే జుట్టును చేత్తో వెనక్కి తోసుకుంటోంది. చామంచాయ రంగైన నవలావణ్యంగా అంగసౌష్ఠవంతో ఆమె ఆకర్షణీయంగా ఉంది. నుదుటి మీద గీరుకుపోయిన చార లేత ఎరుపుతో మెరుస్తోంది. నాతోనే చాలా కాలం తిప్పుకున్నాను బాబు మా సూర్యుడిని. శ్రీకాకుళం, సాలూరు, బొబ్బిలి ఇవన్నీ తిరిగొచ్చాం. తాచుని పట్టి గరలం తీయడంలో నాదే పేరండి ఈ రోజులో. ఇప్పుడు శరీరంలో జవ పోయింది, ముసలివాణ్ణి అయిపోయాను. నా సూర్యుని చూసుకుని బతుకుతున్నాను. దానికైనా నేను తప్ప ఎవరూ లేరు సామి. చంద్రంబాబు ఎప్పుడొస్తాడో ఏమో అన్నాడు సిద్ధయ్య. అతనెవరు? భూషణం ప్రశ్నించాడు. నూజువీల్లో సూర్యుడికి ఆ బాబుతో సావాసం అయింది. ఒకరికొకరు పడి చచ్చేవారు. ఈ చంద్రంబాబు పెద్దింటి అబ్బాయి బాబు, సూర్యుడినే పెళ్లాడతానన్నాడు. తండ్రి కోపం వచ్చి ఇంట్లోంచి తగిలేశాడు. ఆ పోక ఎక్కడికి పోయినాడో సామి. ఉద్యోగం సంపాదించుకుని వస్తానని చెప్పిపోయాడు సూర్యుడితో. 4 నెలలాయే, అతీగతి లేదు. సూర్యుడి కడుపులో బిడ్డ చంద్రంగాడి బిడ్డే బాబు అన్నాడు సిద్ధయ్య. చంద్రంబాబు రాకపోతే దీని గతేం కాను అని బెంగ బాబు. అతని మీదే ధ్యాస. తప్పకుండా వస్తాడు బాబు, ఎప్పటికైనా వస్తాడు. ఎందుకు రాడు? నన్నిడిసి ఉండగలడా? సూర్యుడి కళ్ళలో విశ్వాసం మెరుస్తోంది. ఎన్నవ నెల నీ కూతురికి అని అడిగాడు భూషణం. 4వ నెల బాబు. సూర్యుడు జాంపండు ముక్కల్ని తీసుకొచ్చి ఎదురుగా పెట్టింది. నన్ను కూడా తీసుకోమన్నాడు భూషణం మావయ్య. నాకు నిద్ర వచ్చేస్తోంది. సిద్ధయ్య లేచి మేం కూడా కొంచెం నడుం వాలుస్తాం బాబు, కాసేపు పడుండండి అన్నాడు. నీ మేలు మర్చిపోను సిద్ధయ్య, నీ రుణం ఎలా తీర్చుకుంటామో తెలియడం లేదు. డబ్బు తీసుకొని అన్నావు,
డబ్బు ఎంత చేసింది బాబు, మీ దయ ఉంటే చాలు బాబు, నేను గుడిసవతలు పడుకుంటాను, లోపల చోటు లేదు, అవసరమైతే పిలవండి అన్నాడు సిద్ధయ్య. వద్దు బాబు, చలేస్తుంది అంది సూర్యుడు. చూరు కింద కంబళి కప్పుకుని పడుకుంటాను, నువ్వు పడుకో. సిద్ధయ్య 6 గంటలకి బస్సులో వెళ్ళిపోతాం. కలెక్టర్ గారింట్లో పెళ్లి సమయానికి వెళ్ళాలి. ఇప్పుడు దాదాపు 3 గంటలైంది. ఒకవేళ మెలకు రాకపోతే లేపు సుమి అన్నాడు నాగభూషణం ఆవలిస్తూ. చిత్తం అని సిద్ధయ్య కంబళి తీసుకెళ్లాడు. రామచంద్రం పక్కగానే నేల మీద గుడ్డపరిచి సూర్యుడు పడుకుంది. భూషణం నా వైపు తిరిగి, వీళ్ళకి నీతి లేదు, ధర్మం లేదు, చూసావా అని మెల్లిగా అన్నాడు. నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అడవిలోంచి అస్పష్ట రావాలు ఏవో వినపడుతూనే ఉన్నాయి. నాకు నిద్ర పట్టేసింది. సుమారు 1 గంటకు నా పక్కనెవరో కదిలినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూశాను. భూషణం లేచి సూర్యుడి వంటి మీద చెయ్యేసి లేపుతున్నాడు. సూర్యుడు లేచి, ఏమిటి బాబు అంది. భూషణం జేబులోంచి డబ్బు తీశాడు. మెల్లిగా అంటున్నాడు, నా మనసు తీర్చు, ఇదిగో డబ్బు. సూర్యుడు ఇటు అటు చూసింది. చిన్నగా నవ్వింది. అందుకు డబ్బెందుకు బాబు అంది. అయితే ఆశగా అడిగాడు భూషణం. నేను అలాంటి దాన్ని కాను, పోయి పడుకో అయ్యా, నవ్వుతారు కూడా అంటూ మరోవైపు తిరిగి పడుకుంది. భూషణం అనుమానంగా చూస్తూ నా పక్కకు వచ్చి పడుకున్నాడు. రామచంద్రం గుర్రు బరుకుమంటూ వినిపిస్తోంది. నేను నవ్వాపుకుని పడుకున్నాను. గుడిసె బయట మేకపిల్ల అరుస్తోంది. భూషణం నన్ను లేపుతున్నాడు. లేరా లే, బస్సు వచ్చి వేళ అయింది అంటున్నాడు. ఉలిక్కిపడి లేచాను. తెల్లారిపోయింది. గుడిసె చూరులోంచి చీకటి పలచబడిపోవడం కనిపిస్తుంది. రామచంద్రం అంటున్నాడు, ఇంత నిద్రపోయేవాడు పరీక్షలో ఏం చదువుతాడు? మంచి గంభీరంగా ఉత్సాహంగా ఉంది రామచంద్రం గొంతు. రాత్రి మేం పడిన భయము బాధ అంతా పీడకలేమో అన్నట్టు అనిపించింది. రామచంద్రం తీరు చూస్తే రామచంద్రం పెద్ద మనిషి, శ్రీమంతుడు, టెన్నిస్ ఛాంపియను అయిపోయాడు మళ్ళీ. నువ్వేం తీసుకొనన్నావు సిద్ధయ్య? నాకు తృప్తిగా లేదు అన్నాడు రామచంద్రం. మంత్రం పట్టివదు బాబు, పైగా పెడ్స్ కొడుతుంది బాబు, బస్సు వచ్చేస్తుంది అన్నాడు సిద్ధయ్య. సిద్ధయ్య కూతురు ముందు నడుస్తుంటే వెనకాల మేం వెళ్ళాం. అడవి అంతా మేలుకుంది. పక్షుల కిలకిలలతో కోలాహలంగా ఉంది. కాళ్ళకి చల్లని గడ్డి ఆకులు తగిలి జివ్వుమంటోంది. అర్ధరాత్రి భయంకరంగా ఉన్న అడవి ప్రాతకాలంలో పచ్చపచ్చగా టీవీగా ఉంది. సూర్యుడు దారిలో తీగలు మా కాళ్ళకు తగలకుండా పక్కకు వంచుతోంది. ఒడ్డు పొడుగు నల్లటి పెద్ద జుట్టు ఆమె ఈ అడవిలాగా స్వచ్ఛంగా ప్రకృతంగా ఉంది. రోడ్డు మీదకి వచ్చి నిల్చున్నాం. సిద్ధయ్య కూతురు, ఇంక మేము వెళ్ళొస్తాం బాబయ్య, సెలవు తీసుకుంటాం అన్నారు. ఎప్పుడైనా మా ఊరు వస్తే కనిపించు సిద్ధయ్య, నీ కూతురిని కూడా తీసుకురా, బహుమతి తీసుకుందు గాని అన్నాడు రామచంద్రం కృతజ్ఞతాభావం ఉట్టిపడేలాగా. చిత్తం అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇటు అటు చెట్ల బారులు తీరిన రోడ్డు లేత వెలుగులో ఎంతో అందంగా ఉంది. చల్లని గాలి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. చిరుత పుల్లలు ఈ అడవిలో కనిపించవేమా అన్నాను నేను రాత్రి సంఘటన తలుచుకుంటూ. ఆగరా వెధవా, పుల్లు నువ్వు. కలెక్టర్ గారింటి పెళ్లి వేళకు చేరుకోకపోతే భూషణం ఎంతో ఆతృతగా ఉన్నాడు. ఎన్నో బాధ్యతలు గౌరవాలు వహించాల్సిన మావయ్య విద్యుత్ ధర్మం మర్చిపోడు. పాపం వాళ్ళేం తీసుకోలేదు అన్నాడు రామచంద్రం తన ప్రాణదాతలను గురించి. అన్నట్టు భూషణం, మరి కారు అన్నాడు. కారు దగ్గరికి వెళ్ళాం. తడిసిపోయింది మంచులో. తణుకు వెళ్ళగానే దీన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఒరే రామచంద్రం, ఈ వెధవ కారు అమ్మేసే, ఇప్పటికైనా నా మాట విను అన్నాడు భూషణం. ఇలా అమ్మితే అంతా నష్టమే. రిపేర్ చేయించి రంగు వేయించి కండిషన్లో పెట్టి అమ్ముతాను. భూషణం, ఇన్ని సెకండ్ హ్యాండ్ కార్లు కొన్నాను, ఒక్క దానిలో ఏమైనా నష్టం వచ్చిందా అన్నాడు రామచంద్రం గర్వంగా. బాబయ్య అని అడవిలోంచి కీచుగా కేక వినబడింది. అందరం అటు చూసాం. సూర్యుడు పరిగెత్తుకొస్తోంది. బాబు, మా అయ్యని పాము కరిచింది, ఒకసారి రండి బాబు రండి వగరుస్తోంది సూర్యుడు. ఆమె కళ్ళల్లో భయం సుళ్ళు తిరుగుతోంది. అరెరే అన్నాడు భూషణం. అందరం ఈ దుర్వార్తకి స్తంభించిపోయాం. రండి బాబు. సగం దూరం వెళ్ళగానే వేరుముక్కు కోసం పొదలో చెయ్యి పెట్టి మొక్క పొయ్యకబోయాడు బాబు. బుస్సును లేచి కాటేసింది. తాచుపాము. సూర్యుడు దీనంగా అడుగుతోంది. ఎలాగా? ఈ బస్సు దాటిపోతే కలెక్టర్ గారింటో పెళ్లికి ఎలాగ వెళ్ళడం? రిసెప్షన్ అంతా నేనే చూసుకుంటానని మాట ఇచ్చాను అన్నాడు రామచంద్రం. పెద్ద సమస్య వచ్చి పడింది రామచంద్రానికి. అయినా మనం ఏం చేయగలం? భూషణం నిరీహుడై జాలిగా అన్నాడు. నేను వెర్రిగా సూర్యుడికే చూస్తున్నాను. నేను ఒక్కతినే చూడలేను బాబు, మీరుంటే ధైర్యం బాబు, రండి రక్షించండి ఏడుస్తోంది సూర్యుడు. అదిగో బస్సు వస్తోంది అన్నాడు భూషణం. రామచంద్రం చెయ్యెత్తి ఆపమని సాగి చేశాడు. బస్సు ఆగింది. త్వరగా ఎక్కండి బాబు అంటున్నాడు కండక్టర్. రామచంద్రం గబుక్కున 2 10 రూపాయల నోట్లు జేబులోంచి తీసి సూర్యుడి చేతిలో పెట్టి, మేముండి మాత్రం ఏం చేయగలం సూర్యుడు, మాకు మంత్రం కూడా రాదు,
అవతల కలెక్టర్ గారింట్లో పెళ్ళి, ఈ డబ్బుతో ఎక్కడికైనా తీసుకెళ్లి చూపించు మీ బాబుని అని కారెక్కాడు. భూషణం నిశ్చేసుడే చూస్తూ ఉన్న నన్ను జబ్బ పట్టుకుని కారులోకి తోసి తను ఎక్కాడు. సూర్యుడు ఏమనుకోకు, కలెక్టర్ గారింట్లో అంటున్నాడు. కారును బర్రును సాగింది. సూర్యుడు విచిత్రంగా నోరావలించి గుడ్లప్పగించి చూస్తూ నిలబడింది. 10 రూపాయల నోట్లు రెండూ ఉదయపు చల్లని గాల్లో పావురాల్లా పల్టీ కొడుతున్నాయి. కారు వేగంగా వెళ్ళిపోతుంది. పాపం మనం చేయగలిగిందేముంది అన్నాడు భూషణం ఇంకా జాలితో. అందులో కలెక్టర్ గారికి మాట ఇచ్చామాయే అన్నాడు రామచంద్రం మాట ఇచ్చి తప్పడంలోని అమానుషత్వాన్ని ఊహించుకుని భయపడుతూ. ఇది నల్లజర్ల అడవిలోని ఆనాటి రాత్రి సంఘటన అని అవధాని గారు ఆగి మా కేసు చూశారు. కొవ్వొత్తు అయిపోయింది ఎలాగా అన్నాడు ఆచార్య భయంగా. డ్రైవరు వంటవాడు సినిమా నుంచి ఈ పాటికి వస్తుంటారు అన్నాడు నారాయణ. ఈ తోటలో పాములుంటాయండి అన్నాడు ఆచారి. అవధాని గారు మాట్లాడలేదు. 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన దగ్గరే ఉంది ఇంకా ఆయన మనస్సు. సిద్ధయ్య చచ్చిపోయాడేమో అన్నాను నేను. మనకేం తెలుస్తుంది అన్నారు అవధాని గారు. సూర్యుడేమైందో కూడా తెలీదు అన్నారు బరువుగా. గబుక్కున లైట్లు వెలిగాయి. బంగళా అంతా వెలుగుతో నిండిపోయింది. ఆచార్య ఆనందంతో నవ్వుతున్నాడు. అవధాని గారు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. డ్రైవర్ రాగానే వెళ్ళిపోదాం అంటున్నాడు నారాయణ. తోట అవతల నుంచి ఇంకా నక్కల కోతలు వినపడుతున్నాయి. కానీ ఆచార్య అంత భయపడలేదు ఈసారి.